క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసునామములో మీకందరికీ ఉదయకాల శుభములు. ప్రతిరోజు ఉదయ ప్రార్థనకు మిమ్మల్నందరినీ ఆలయములోనికి ప్రేమతో ఆహ్వానించుచున్నాను. రండి, ఆయన సన్నిధిలో మోకరిల్లి చేతులెత్తి ప్రణమిల్లుదాము. ఆయన సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదను. యెహోవా, ప్రతి ఉదయమున నా కంఠస్వరము నీకు వినిపించెదను. నా ప్రార్థన నీ సన్నిధిని కాచి ఉంచుదును. నా మొరను ఆలకించము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోకపు తండ్రి, ఈ అత్యంత ఆశీర్వదించబడిన నూతన ఉదయకాలమును బట్టి నీకు కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది, అనుదినము నూతనముగా అది పుట్టుచున్నది అన్న నీ వాగ్దానమును బట్టి వందనాలు ప్రభువా. గడిచిన రాత్రంతా నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి ఏ కీడు మా దరికి రాకుండా కాపాడి ఈ సజీవ లెక్కలో ఉంచిన నీ అపారమైన కృపను బట్టి నిన్ను స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, ఘనపరుస్తున్నాము. ఈ నూతన దినములోకి అడుగు పెడుతున్న మా హృదయాలను నీ రక్తముతో కడగంటి ప్రభువా. మా ఆలోచనలు, మాటలు, క్రియల ద్వారా నీకు విరోధముగా చేసిన ప్రతి తప్పును, పాపమును క్షమించి మమ్మల్ని పరిశుద్ధపరచమని వేడుకుంటున్నాము తండ్రి. మా కుటుంబాల చుట్టూ నీ అగ్ని ప్రాకారమును ఉంచండి. మా ఇంట్లోని ప్రతి బిడ్డను నీకు అప్పగిస్తున్నాము. ముఖ్యంగా చిన్నపిల్లలకు నీ జ్ఞానాన్ని ప్రసాదించండి. నీ పిల్లలందరూ యెహోవా చేత బోధించబడుదురు అన్న నీ మాట ప్రకారం వారిని ఉన్నతమైన స్థితిలో ఉంచండి ప్రభువా. అలాగే యవ్వన బిడ్డలు లోకపు ఆకర్షణలలో పడిపోకుండా, చెడు మార్గాల వైపు వెళ్లకుండా నీ వాక్యము ద్వారా వారిని సరిచేయండి దేవా. వారి భవిష్యత్తు కోసం వారు వేస్తున్న ప్రతి అడుగులో నీవు తోడుగా ఉండి వారిని సరైన త్రోవలో నడిపించమని ప్రార్థిస్తున్నాము. వివాహం ప్రయత్నాల్లో ఉన్న ప్రతి బిడ్డల కొరకు ప్రభువా ప్రార్థిస్తున్నాము. వివాహం అన్ని విషయంలో ఘనమైనది కనుక వారికి సరియైన సహకారిని దయచేసి వారి వివాహ మార్గములను సరళము చేయండి ప్రభువా. గర్భఫలము కోసము కన్నీరు పెడుతున్నటువంటి దంపతులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము అని నువ్వు సెలవిచ్చిన దేవా. హన్నా ప్రార్థనను ఆలకించినట్లుగా నీ బిడ్డల గర్భములను తెరవండి. వారి ఇండ్లలో చిన్నపిల్లల సందడి వినిపించేలా అద్భుతము చేయండి ప్రభువా. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని నీ గాయపడిన హస్తాలతో తాకండి. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది అని మేము నమ్ముతున్నాము. ప్రతి దీర్ఘకాలిక వ్యాధిని, బలహీనతను యేసు నామములో తొలగించి నీ బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యమును ప్రసాదించమని వేడుకుంటున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవా, మా ఆర్థిక పరిస్థితుల కొరకు ప్రార్థిస్తున్నాము. అప్పుల ఊబిలో నుండి మనశ్శాంతి లేక తల్లడిల్లుతున్న బిడ్డలకు మార్గములను తెరవండి ప్రభువా. నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అన్న వాగ్దానమును వారి జీవితాల్లో నెరవేర్చండి. కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరిని, ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను దీవించండి. ముఖ్యంగా రైతన్నలను జ్ఞాపకము చేసుకోండి. ఆకాశము నుండి సకాలంలో వర్షమును కురిపించి వారి పంటలను సమృద్ధిగా పండనివ్వండి. దేశాధినేతలకు, అధికారులకు నీ జ్ఞానాన్ని దయచేయండి. తద్వారా మా దేశము శాంతి సమాధానాలతో వర్ధిల్లేలా సహాయము చేయండి. ముగింపుగా తండ్రి, ఈ రోజంతా మేము వెళ్ళే ప్రతి స్థలమున నీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచండి. మేము చేసే ప్రతి పని నీ నామానికి మహిమకరంగా ఉండునట్లు సహాయము చేయండి. ఏ ప్రమాదాలు, ఏ కీడులు మా దరికి రాకుండా నీ దూతల కావలి దయచేయండి. ఈ వీడియో ద్వారా మాతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి వారి హృదయం వాంఛలను నీ చిత్త ప్రకారం నెరవేర్చండి. మా ప్రార్థన ఆలకించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమనే విశ్వాసంతో సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నీకే ఆరోపిస్తూ మా రక్షకుడు, విమోచకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ప్రియులారా, దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా దీవించి హెచ్చించునుగాక. మీ ప్రయత్నములన్నిటినీ సఫలీకృతము చేయునుగాక.
మీకు కలిగిన సమస్తానికి కంచె వేసి కాపాడును కాక. ప్రభువైన యేసు మీ మీద సన్నిధి కాంతి ఉదయింపజేసి మీకును మీ కుటుంబానికి క్షేమము దయచేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ నైస్ డే.